ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/12/2024 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, చతుర్దశి సాయంకాలం 5 గంటల వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. ఈరోజు రోహిణి నక్షత్రం రాత్రి 3:54 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 12:57 నుంచి 2:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:09 వరకు. వర్జము రాత్రి 8:32 నుంచి 10 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం బాగా ఉంది. విద్యార్థికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ అనుకూలత. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారికి చాలా మంచి అనుకూలవంతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తమే మీ ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకూలత. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. బెటర్ ప్యాకేజ్ పొందుకునే అవకాశం. క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చును. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశాల్లో అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. సినిమా రంగంలో కూడా వ్యాపారాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కుటుంబ పరంగా చాలా మంచి అనుకూలత. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభకర సంతాన వార్తలు వినడం, వివాహ యోగం, భార్యాభర్తలతో ఒకే చోట ఉద్యోగం రావడం, అనేక రకాల శుభయోగం. అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశం. కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతుంది. మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకునే మనస్తత్వం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ దీంట్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి శుభయోగాలే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. క్రీడగా అభివృద్ధి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలత. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అలాగే వివాహ సంబంధ వేడుకల్లో పాల్గొనే అవకాశాలు. వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఉమ్మడి ఆస్తులను వృద్ధి చేసుకోవడం, వాహనాన్ని కొనుగోలు చేయడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యార్థికి విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోట కళాశాలలో మంచి ప్రవేశం లభించడం, ఆర్థికమైన అభివృద్ధి పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి చాలా అనుకూలత.
తప్పకుండా మీకు ఆర్థికమైన వృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభం పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా అభివృద్ధి పొందుకునే శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తొందరపాటుతనము, అనవసరమైన వివాదాలకి తెర తీయడము, లేనిపోని విషయాల గురించి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి చేయడం కూడా నష్టాన్ని పొందుకుంటారు. నేనే అన్ని చేయగలను, నా వల్లనే అన్ని అవుతాయి, సమాజంలో నాకున్నటువంటి చరిష్మా ఇంకొకరికి లేదు, ఈ యొక్క సంఘానికి నేనే మంచి అధ్యక్షుడిని, మంచి ప్రవర్తన నాకే ఉంది అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం, స్వయం కృతాపరాధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తగుదునమ్మా అని చెప్పేసి పక్క వాళ్ళ విషయంలో అతిగా జోక్యం చేసుకున్న నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అవమానాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టాన్ని తప్ప లాభం వచ్చే అవకాశం. అంటే శ్రమ ఎక్కువ, లాభం తక్కువ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో వ్యాపార నష్టం, భాగస్వామి వ్యాపారం మోసం చేసే అవకాశం. లాటరీలు, జూదం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందులో పెట్టుబడి పెట్టకూడదు, అటువైపు వెళ్ళకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చెయ్యి పెట్టకండి, ఎందుకంటే కృష్ణ జన్మ స్థానంలో ఉండవలసిన అవసరం ఉంటుంది. కలర్ ఫోటో, బ్రహ్మాండమైనటువంటి కలర్ ఫోటో పేపర్లో పడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రభుత్వ అధికారి, ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, రెవెన్యూ ఆఫీసర్లు, ఏఈలు ఇట్లా వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు బయటకు వస్తూనే ఉంటారు. అయినా మనకు ఉండదు. 100 కోట్లు కూడబెట్టేటువంటి తత్వం. అది పాముల పుట్ట లాంటిది అది. కానీ మీరందరూ పాము లాంటి వాళ్ళు కారు. అటువంటి మీరు పెట్టినటువంటి కట్టల కుప్పలు, అందులో పాము లాంటి నివాసం ఉండి మిమ్మల్ని, మీ వంశాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి అటువంటి ఇబ్బంది కలిగే అవకాశం. ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి. ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అక్రమమైనటువంటి వ్యక్తులతో, అంటే దుష్టులకి దూరంగా ఉండండి. ధర్మాన్ని విడనాడి పరాయి ధర్మంలోకి వెళ్ళకండి. తల్లిదండ్రుల కంట నీరు మీకు ఈ చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీరు ధర్మం తప్పి వేరే మతంలోకి వెళితే నాశనము తప్ప మంచి జరిగే అవకాశము లేదు. ఆ విషయాన్ని గుర్తుండి స్వధర్మంలోనే ఉండండి. మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:36 నుంచి 10:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఈశ్వర ఆరాధన చేసుకోవడం, ఎవరికైనా చెప్పులు, బ్యాగులు, అంటే స్కూల్ పిల్లలకి బ్యాగులు లాంటివి, చెప్పులు, దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఈ సమయంలో 4, 7 అంకెలను అదృష్టంగా తీసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, పరిపూర్ణ విద్య, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం. ఉద్యోగస్తులకు కూడా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభవార్త వినడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం రావడం, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలోకి మారడం లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. మత్స్యకారులకి ముఖ్యంగా సంపద వృద్ధి వల్ల మంచి గృహయోగం కానీ, రుణ విమోచనం పొందుకునే అవకాశం మత్స్యకారులకు కనబడుతోంది. అటువంటి మత్స్య సంపద ఉంటుంది. చాలా లాభాలు పొందుకుంటారు. అనుకూలంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా
మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు చాలా లాభంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అలానే చట్ట వ్యతిరేకమైన వాటిలో పెట్టుబడి పెట్టి నష్టాన్ని పొందుకోకండి. బట్ లాభం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విశేషమైనటువంటి జనాదరణ, రాజకీయ నాయకులకి లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, విద్యార్థులకు విద్యాలాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం డోరు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభంగా ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, లేదా 2-3 కలిసి స్వర్ణకార వ్యాపారస్తులు ఒక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసే అవకాశం కూడా కనపడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో వేరే రాష్ట్రంలోకి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, అనుకూలమైన ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, బ్యాంకుల సౌకర్యాన్ని, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఊహించిన విజయం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభము, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోరు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, వస్తు లాభము, వాహన యోగము, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంతో శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టం చెప్పవచ్చును. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ఆకస్మిక ధనప్రాప్తి, చాలా మంచి లాభాలు పొందుకుంటారు. మనోధైర్యం బాగా ఉంటుంది. ఏ పనైనా నేను చెయ్యగలను అన్నటువంటి మనోధైర్యం మీకు అదృష్టాన్ని కలిగించబోతోంది. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త అనుకున్న పనులన్నీ కూడా తీవ్ర వ్యతిరేకతగా కనబడుతున్నాయి. వెంటనే ఒకళ్ళు మెసేజ్ చేస్తారు, ఏమిటో తులారాశి వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ చెప్తుంటాడు. మరి మొన్నటి వరకు అయితే తులారాశి నెగిటివ్ లేదు, మధ్యలో ఆ మధ్య ధనుసు రాశి వాళ్ళకు కూడా కంటిన్యూగా 2 రోజులు నెగిటివ్ ఫలితాలు వస్తే, ఏమిటి గురుగారు రోజు మీరు ధనుసు రాశికి నెగిటివ్ చెప్తుంటారా అన్నటువంటి మెసేజ్ వింటూ ఉంటాను నేను. బట్ నాకు ఎవరు శత్రువు లేరన్న విషయాన్ని చాలాసార్లు చెప్పాను. తులారాశి వారికి ఈరోజు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. మత్స్యకారులకి తీవ్ర ప్రమాదాలు, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉంది. రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర ఇబ్బంది, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ దగ్గర కార్యక్రమానికి ఒప్పుకొని మీ దగ్గర ఉండే వాళ్ళకి మిమ్మల్ని మోసం చేయొచ్చు, లేదా కార్యక్రమాలు కూడా మీకంటే తక్కువగా వస్తుందని చెప్పేసి ఇంకొకళ్ళతో కార్యక్రమం చేయించుకోవచ్చు. అలాంటి స్థితి మీకు కనబడుతుంది. కళాకారులని మోసం చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. సరే, ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేకమైన ఫలితాలు, కష్టము, నష్టము, ధర నష్టము, వ్యవహార భంగము, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దిన పరిశ్రమలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి.
కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే విద్యార్థికి కష్టకాలంగా ఉంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య భంగం, వాహన ప్రమాదం, మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేయడం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఇది కోర్టు వివాదాలు కాస్త ఇంకా జటిలమయ్యే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు. ఈ ఆస్తి పంపకాల అసమానతలు, నమ్మించి మోసం చేసే వాళ్ళు, ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి మిమ్మల్ని లంచం తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడం, అలాగే ఆస్తుల గురించి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళు అనేక మంది మోసం చేసే అవకాశాలు ఉంటాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, జ్యోతిష్య పండితులు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం. ఆడపిల్లలు మోసపోయే అవకాశం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. అనవసరంగా పక్క వాళ్ళ విషయంలోకి వెళ్ళకండి. పక్క ధర్మంలోకి వెళ్ళకూడదు. మీ ధర్మం మీరే పాటించండి, లేదా నష్టపోయే ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలత, అలాగే లలితా సహస్రనామ పారాయణం, తప్పనిసరిగా బుధగ్రహ మరియు రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే కాస్త తీపి పదార్థాలని, దుప్పటి మరియు వీలైతే ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల 2 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలత, ఆనందయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధుమిత్రుల సమాగమము, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వస్తులాభము, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో ముఖ్యమైనటువంటి లాభాలు పొందుకుంటారు. లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు. కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి. అలాగే వాహన సంబంధమైనటువంటి అనుకూలత బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అనుకూలత, జ్యోతిష పండితులకి రివార్డు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇలా అనేక రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశీ ప్రయాణంలో, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. సువర్ణాభరణాన్ని బహుమానంగా పొందుకోగలిగే అవకాశం, ఒక మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా మీకు మంచి ఉద్యోగ లాభం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ విజయం తథ్యము. అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, ఇంట్లో అటువంటి శుభకర చర్చలు జరిగే అవకాశం, అయితే వివాహం జరిగేటువంటి అవకాశం, లేదా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, నిశ్చయితాంబరాలు పుచ్చుకోవడం లాంటివి జరిగే అవకాశం, బారసాల, షష్ఠిపూర్తి మహోత్సవాలు కూడా జరగవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభం. అనుకూలంతర ప్రయాణం, కుటుంబ వృద్ధి,
సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగం. ఇది కాదనుకున్నటువంటి పనిని సునాయాసంగా పూర్తి చేసుకుంటారు, సుసాధ్యం చేసుకుంటారు. అటువంటి యోగం, మంచి మాట తీరు, వ్యవహార లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ప్రశాంతతని పొందుకుంటారు. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వరకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి అత్యంత సానుకూలత, పార్టీ మారడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, విదేశాల్లో, స్వదేశంలో కూడా కళా, క్రీడా ప్రదర్శనలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. జ్యోతిష్య పండితులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం కూడా చాలా చాలా అనుకూలంగా కనబడుతోంది. వాహన యోగము, విద్యాలాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన శుభయోగం, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలమైన శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, కుటుంబ సౌఖ్యత, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి, ఇలా శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అంటే కొంత ఆశ్చర్యకరంగా ఉన్న, 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఆడపిల్లలు వెనకాల కూర్చున్నప్పుడు మీ చున్ని కానీ, మీ పవిట కానీ, కొంగు కానీ బండి వీల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. చాలాసార్లు చెప్పాను దీని గురించి, మళ్ళీ చెప్తున్నాను. ఏమంటే మీకు వెనక కూర్చున్న వాళ్ళ జుట్టు కానీ, చున్ని కానీ, పైట కానీ వీళ్ళు చిక్కుంటాను కూడా జాతకంలో కనబడుతుందా అని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం, వాహనకారకుడైనటువంటి స్థితి ఈ రాశి వారికి, వాహనకారకుడైనటువంటి గ్రహం కాస్త వస్త్ర సంబంధమైనటువంటి ప్రభావము చేత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు, కుజుడు, శనిగ్రహాల యొక్క యుతి ఉన్నప్పుడు, వాహనం పడిపోతున్నప్పుడు అటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కామన్గా జరిగేటువంటి మనం చూస్తుంటాం కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అడే అవకాశం, ప్రమాదంలో పడేది ఆడపిల్ల అని తెలుస్తుంది కాబట్టి ఈ జాతకటువంటి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ శాతం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కొద్ది వాహన ప్రమాదం ఉంది, జాగ్రత్త. మద్యపాన సేవన చేస్తే తీవ్ర ప్రమాదం ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, జ్యోతిష్య పండితులకి పూర్తి స్థాయి నష్టము. నోరు మెదపకపోవడం మంచిది. అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి. ఈ రాశి వారు ప్రమాదంలో పడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రైతులు కానీ, పూలు, పళ్ళు పండించే వారు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణ 6 నుంచి 14 అధ్యాయాలు చదవడం, తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా సరే పెసర్లు అలాగే ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:11 నుంచి 9:01 వరకు, తిరిగి 10:36 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం,
విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఇంట్లో ఏదన్నా వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శుభవార్తలు వినడం, గృహయోగం కానీ, ధనలాభం కానీ, పొలము లాభం కానీ పొందుకోవచ్చు. రైతన్నలు కూడా మంచి పంట లాభము, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి మంచి అభివృద్ధి, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి చాలా మంచి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ పరంగా మంచి సమయస్ఫూర్తితో అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.